హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో లాస్ట్ వ్లాగ్ అయితే చూసారు కదా, డే 1 ఇన్ వైజాగ్. సో వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను, అందరూ చూసారనుకుంటాను. సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయి ఉంటే చెక్అవుట్ చేసేయండి, కొంచెం ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ ఇలా పూజ చేసుకుంటుంది. అండ్ ఇంకా నేను రోని టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యామన్నమాట. అండ్ ఇంకా టెంపుల్ అంటే పెద్ద దూరం ఏం కాదు, మన ఇంటి దగ్గరలోనే రామాలయం ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఇంకా ఆ రోజు డే అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, కొంచెం క్లౌడీగా ఉందన్నమాట. సో ఇలా కిందకు వచ్చేసరికి కింద ఈ ప్లాంట్స్ అన్నీ గ్రీన్గా కనిపిస్తుంటే చాలా మంచి పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇంకా నేను రోని అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఏంటంటే రోహిణికే డ్రైవ్ చేయాలనిపిస్తుంది అనమాట. సో ముందుడే చూస్తుంటే నేను రోని డ్రైవ్ చేస్తుంటే వెనకాతలే కూర్చున్నాను. బట్ ఇవాళ నేను శారీలో ఉన్నాను. శారీలో అంటే సైడ్కి కూర్చోవాలి కదా, సైడ్కి కూర్చుంటే తను బ్యాలెన్స్ చేస్తుందో లేదో అని నాకు భయమేస్తుంది. సరే ఇంకా నేనే డ్రైవ్ చేస్తానని చెప్పి తీసుకున్నాను అనమాట. ఎలానో టెంపుల్ దగ్గరే, సో మనకి లైసెన్స్తో హెల్మెట్తో ఏం పని లేదనమాట. మనమైతే ఇగో వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. శివాలయం పక్కనే రామాలయం కూడా ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్ ఎప్పటి నుంచో మనం చాలా ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కే వెళ్తామన్నమాట. ఎందుకంటే చాలామందికి తెలుసు ఈ టెంపుల్లోనే డాడీ మాల వేసుకుంటారు. అయ్యప్ప స్వామి టెంపుల్, అందరు దేవుళ్ళు కూడా ఈ టెంపుల్లోనే ఉంటారు. సో డాడీ మాలేసుకున్నప్పుడు వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఇక్కడే అయ్యప్ప స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడే మాలలు వేసుకోవడం, అయ్యప్ప స్వామికి పడి పూజలు, భజనలు, సో మొత్తం ఇక్కడే అనమాట. ఆల్మోస్ట్ నియర్లీ 15 ఇయర్స్ అవుతుందేమో మేము ఆ ఏరియాకి షిఫ్ట్ అయ్యి. సో అప్పటి నుంచి ఇంకా ఈ టెంపుల్ అనమాట. అండ్ ఇంకా ఆ బస్ చూస్తే నాకు ఇంటర్ కాలేజ్ డేస్ గుర్తొచ్చింది. సో టెంపుల్ దగ్గరే బస్ స్టాప్ ఉంటుంది. ఇంటర్లో ఆ బస్లోనే కాలేజ్కి వెళ్ళేదాన్ని అనమాట. అండ్ అయితే ఇంకా టెంపుల్లో ఒక్కొక్క దేవుడికి కూడా ఇలా దర్శనం చేసుకుంటూ ఇంకా రామాలయంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసి ఇంకా పక్కనే శివాలయంకి కూడా వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా, మొత్తం అందరు దేవుళ్ళు కూడా ఆ టెంపుల్లో మనకి కవర్ అయిపోతారు. అండ్ ఇదే శివాలయం అనమాట. చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే రామాలయమే ఉండేది. సో ఈ శివాలయం అంటే ఒక రీసెంట్గా 3-4 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇంకా రామాలయం, శివాలయం అన్నీ అక్కడే. ఏ టెంపుల్, ఏ దేవుడి కోసం కూడా ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అండ్ ఇంకా ఎలానో వచ్చాం కదా అని చెప్పి అక్కడ టెంపుల్ బయటనే విగ్రహం ఉంటుందన్నమాట, శివలింగం. సో అక్కడ వాటర్ తీసుకొని, వాటర్ ఫెసిలిటీ ఉంది, ఇలా చెంబు అవి కూడా ఉంటాయి. సో అక్కడే మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అనమాట శివయ్యకి. చాలా మంచిగా అనిపిస్తుంది. సో మన చేత్తో మనం ఇలా అభిషేకం చేస్తూ ఉంటే చాలా కొంచెం డివైన్ ఫీలింగ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో నేను చేసేస్తే అండ్ ఇంకా నా తర్వాత రోహిణి కూడా. సో ఇంకా అభిషేకం చేసేసి మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాం. అండ్ ఇంకా చెప్పాను కదా, ఆ రోజు క్లౌడీగా ఉంది, క్లైమేట్ అంతా ఇలా చాలా బాగుందనమాట. అండ్ ఇంకా మేముండే ఏరియా ఏంటంటే చుట్టూ అన్నీ కొంచెం హిల్స్ ఉంటాయి, ఇలా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అలా దాన్ని చూడండి గైస్, చూడండి ఎలా పడుతుందో, దాన్ని వయ్యారని చూడండి గైస్. హాయిగా పడుతుంది, నాకు హాయిగా పడుతుంది, దానిలో అయితే బాగుంది. రోని ఎక్కువ డ్రెస్సెస్ అన్నీ, తన ఫొటోస్ అన్నీ ఎక్కువ ఎత్నిక్ వేర్ వేసుకొని ట్రెడిషనల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటున్నాను. అండ్ ఇంకా శివాలయం దగ్గర అలా కొంచెం సేపు కూర్చొని ఇంకా మళ్ళీ రామాలయం లోపలికి వచ్చేసాం. అంటే ఇంకా ఇటు నుంచి బయటకు వద్దామని. ఇవే విగ్రహాలు అనమాట, అయ్యప్ప స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి. అండ్ ఇంకా అయ్యప్ప స్వామిది ఇది మెయిన్ విగ్రహం అనమాట గర్భగుడి లోపల. అండ్ ఇంకా పక్కన వెంకటేశ్వర స్వామి అనమాట. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి అయ్యవారిని చూసారా ఎంత మంచిగా ముస్తాబ్ చేశారో. నీకు టైం ఉందంటే తీస్తా. టైమా? బయటకు వచ్చేసాక టెంపుల్ ఆపోజిట్లోని ఇలా గ్లాసెస్ అండ్ ఫ్రేమ్స్ స్టోర్ ఉందన్నమాట. సో రోహిణి ఒక్కసారి ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయేమో ఎక్స్ప్లోర్ చేస్తానంటే వెళ్ళాము.
చూడు ఇది బాగుంది. రోని రేసర్ అయిపోయింది. తగులుతుంది చూసుకో. ఇంకా ఫైనల్లీ ఫ్రేమ్స్ షాపింగ్ కూడా అయిపోయిందనమాట. ఒక 2 తీసుకున్నాం, రోహిణికి ఒకటి నాకొకటి. అంటే 2 పేర్స్ తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది. సో నాకు కూడా కొంచెం బ్లూరే స్క్రీన్ గ్లాసెస్ ఉంటాయి కదా, సో అవి తీసుకుందామని ఇంకా తను ఒకటి నేను ఒకటి తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. వద్దు ప్రయత్నాలు వద్దు. కొత్త స్కూటీ కాదు అది, కొత్తగా ఉండడానికి. అలా స్ట్రైట్గా వెళ్ళి బ్రేక్ అయ్యి అటు. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11:30 అయిందనమాట. మేము 9:30కి వెళ్తే ఇంకా చాలా ఆకలేసేస్తుంది అనమాట. ఇంకా వచ్చేసరికి అయితే మమ్మీ ఇలా ఇడ్లీ బొంబాయి చట్నీ చేశారు. సో ఐ వాజ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ ఇంకా పైకి ఇంకా బట్టలు ఆరిపెడదామని చెప్పేసి వచ్చాము. రోని కష్టజీవి. చూసారా అక్కడ బ్యాక్ సైడ్ వాటర్ అంతా అదే మన బీచ్ అనమాట. తెన్నేటి పార్క్ అండ్ వ్యూ పాయింట్ బీచ్ అవే. అక్కడ హిల్ కనిపిస్తుంది కదా, హిల్ కార్నర్లో అది వైజాగ్ వ్యూ పాయింట్ అనమాట. చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఇలా ఈ డైరెక్షన్లో చూస్తే బీచ్ ఇంకా బాగా కనపడేది, కానీ అక్కడ కొన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి కాబట్టి ఆ వ్యూ మనకి ఇప్పుడు కనిపించట్లేదు. అండ్ ఇంకా ఇదే కైలాసగిరి హిల్ అనమాట. సో చెప్పాను కదా ఆ రోజు క్లైమేట్ చాలా క్లౌడీగా విండీగా ఉందన్నమాట. అండ్ ఇంకా మేడపైకి వెళ్తే కూడా వ్యూ అంతా చాలా బాగుంటుంది. చెప్పాను కదా కంప్లీట్ అంతా గ్రీనరీ హిల్స్ ఉంటాయి. ఇంకా ఒక సైడ్ మనకి బీచ్ వేవ్స్ సౌండ్ చాలా బాగా వస్తూ ఉంటుంది. సో మా టెర్రస్ మీద ఎంతసేపు అయినా అలా కూర్చోపోవచ్చు. సో నాకు ఇప్పుడు మా టెర్రస్ పైకి వెళ్ళినా నాకు ఒకలాంటి నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే టెర్రస్ పైన అప్పుడు ఈవినింగ్స్ వాక్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా మా ఫ్రెండ్స్తో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ అటు ఇటు వాకింగ్ చేస్తూ, ఇంకా కరోనా టైంలో కూడా కొన్ని డేస్ మేము వైజాగ్లోనే ఉన్నామన్నమాట. సో టెర్రస్తో నాకు అన్నీ కొంచెం అన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. ఆవకాయ, చూడలేదా ఎపిసోడ్ నువ్వు? ఒక్కపొడి ఎపిసోడ్ 2ఆ? ఒక్కపొడి రా, దాల్చిన చెక్క కాదు. ఇంకా మళ్ళీ బట్టలు ఆరిపెట్టి వచ్చేసరికి మా మమ్మీ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసారనమాట. సో ఫస్ట్ అయితే ఇలా ఆవకాయ అనమాట. సో ఆవకాయ చాలా బాగుంది. ఫస్ట్ ఇలా ఆవకాయ విత్ గీ తిన్నా అనమాట. సో నేను ఎప్పుడు అంతే, ఫస్ట్ ముద్ద కొంచెం ఇలా ఆవకాయతో కానీ కారపొడి, కరివేపాకు పొడి, ఇలా ఏ పొడులు ఉంటే వాటితో తింటాను. తర్వాత ఇంకా కర్రీస్ అనమాట. ఆ రోజు అయితే మమ్మీ పప్పు, క్యాబేజ్ ఫ్రై, పకోడీ ఇవి చేసిందనమాట. సో సాటర్డే కదా, ఇంకేం స్పెషల్స్ ఉంటాయి. సో నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను ఆ లంచ్. నీతో నాకేంటి జోకులు? నేను తినేస్తా, నీ జుట్టు తినేస్తా, నీ జుట్టు మొత్తం నూడిల్స్లో తినేస్తా, సుయ్ అని తింటా. నీ ముక్కు తినేస్తా, లేదంటే నీ ముక్కు తింటా, నీ ముక్కు తింటా, నీ ఫింగర్స్ కూడా తినేస్తా. ఓకేనా? ఓకేనా? తినేస్తాను. అవ్వా అవ్వా అవ్వా. అండ్ ఇది ఇంకా ఈవినింగ్. సో శ్రీకృష్ణ గారు వచ్చాడు, వాడితో కొంచెం టైం అలా స్పెండ్ చేసి ఇంకా అయితే మేము బయటికి వెళ్తున్నాం అనమాట. ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. సో సాటర్డే ఎందుకు వెళ్తున్నామా అంటే, ఏమో మా రోహిణికి సడన్గా పన్నీర్ తినాలనిపించిందంట. సో సరేలే వెళ్దాం. ఈ రెస్టారెంట్లో ఏంటంటే వెజ్ రెసిపీస్ అన్నీ కూడా కొంచెం బాగుంటాయి అన్నమాట. మన టేస్ట్ బడ్స్ని
బాగా సాటిస్ఫై చేస్తాయి. సో మాకు నచ్చుతుంది అనమాట స్పెషల్లీ. సో ఇంకా అక్కడికే వెళ్ళాం. సో లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికే, రోహిణికి అక్కడే నచ్చుతుంది, ఇంకా అక్కడికే వెళ్దామంటే సో ఫైనల్లీ వెళ్ళాం. అండ్ ఇంకా అప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా అవుతుందన్నమాట. సో మంచిగా మ్యాచ్ చేసేసారు. హ్యాపీగా మ్యాచ్ చూస్తూ మేము చిట్ చాట్ చేస్తూ అలా మా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ అయితే ఇంకా యాక్చువల్లీ స్నాక్స్ తిందామని చెప్పి వెళ్ళాం, బట్ అనుకోకుండా డిన్నర్ కూడా చేసేస్తామన్నమాట. చాలా టమీ ఫిల్ అయింది. ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్లో రోని ఇలా లావా చాక్లెట్ లావానా ఏదో ఉంటుంది. సో అది రోనికి చాలా ఫేవరెట్, అది తీసుకుందనమాట. అండ్ ఇంకా అలా అయిందనమాట మా ఈవినింగ్ టైం. అండ్ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో వి రియల్లీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. బాగా అనిపించింది టైం స్పెండ్ చేయడం. సో ఒక దగ్గర ఉన్నప్పుడు, నాకు పెళ్ళి అవ్వక ముందు వైజాగ్లో ఉన్నప్పుడు తెగ కొట్టుకునే వాళ్ళం, కానీ బట్ వైల్ గ్రోయింగ్ అప్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగా అనిపిస్తుంది. అండ్ ఇంక ఇంటికి వెళ్ళిపోయాక మా మమ్మీకి జెండు బామ్ ఏదో కావాలంట. సో నేను చెప్పా జెప్టోలో బ్లింకిట్లో ఆర్డర్ చేస్తా అని. రోని కాదంట, స్కూటీ మీదే వెళ్ళాలంటే. చెప్పాను కదా రోహిణికి స్కూటీ తీయడానికి ఏదో ఒక రీజన్ కావాలి. సో అయితే వెళ్తున్నాం. ఇంకా డే అయితే అలా ఎండ్ అయింది. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని ఇమేజెస్ యాడ్ చేస్తాను, చూసేయండి.